ఒక కేస్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ఆల్ ద మీడియా ఛానల్స్ అండ్ ద జనరల్ పబ్లిక్. ఈ పేషెంట్ ఒక 3 years గా తను నడవలేకుండా ఉన్నారు. అండ్ ఇక తను నడుస్తాను అనే హోప్ ని కూడా పోగొట్టుకొని అమౌంట్కి వచ్చారు. అండ్ వీ హ్యావ్ మా ట్రీట్మెంట్ హోప్ అండ్ ద పేషెంట్ ఈ స్టార్టెడ్ వాకింగ్. సో నేను బిఫోర్ స్టార్టింగ్ ద ప్రెజెంటేషన్ మీ అందరికీ ఒక వీడియో చూపిస్తాను, ద జర్నీ ఆఫ్ ద పేషెంట్. మీ పేరు? మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకేం జరిగింది సార్? మీకు ఏం జరిగింది? ఇక్కడ ఏం చేశారు? మీకు ఇంతకుముందుకు ఎలా ఉండేది? అంటే అప్పుడు నడిచే వల్ల అప్పుడు ఎన్ని అడుగులు వేసేవాళ్ళు? మామూలుగా డాక్టర్లు ఏమో 3 అడుగులు మాత్రం వేసేవాళ్ళు అంటారు, నిజమేనది? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగా రైట్. నమస్తేనండి అందరికీ. మాది తూర్పుగోదావరి జిల్లా భువనవరం అండి. ఈ అబ్బాయి ఏమో మా అల్లుడు గారండి, ములగాడండి, పూర్కొండ మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా ములగాడండి. ఈ అబ్బాయి పక్కనేనండి ఊర్లు. అయితే పెళ్ళి చేసి 7 సంవత్సరాలు అయ్యిందండి. అయితే ఇద్దరు చిన్న అబ్బాయిని చిన్న పాపనండి ఇద్దరు. అయితే యాక్సిడెంట్ జరిగిందండి రాజమండ్రిలోనే. యాక్సిడెంట్ జరిగితే రాజమండ్రిలోనే వైద్యం చేయించామండి. వైద్యం చేయించాక ఇంటికి తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చాక 3 సంవత్సరాల నుంచి ఇంకా మంచం మీద ఉండిపోయాడండి. అలాగా ఫిజియోథెరపీ చేయించాం, ఏం చేయించినా కానీ నడవలేకపోయాడండి అసలు. అలాగలాగ అయిపోతే అప్పుడు ఈ అయ్యగారు వైద్యం చేసి మునగాడోళ్ళకి ఎవరికో చేసారంటండి. వాళ్ళ ద్వారా అలాగలా తెలిసిందండి. అయ్యగారు చేసారని చెప్తే రాజమండ్రిలో కలిచారండి. కలిసి మా ఊళ్ళు తీసుకొచ్చారండి. తీసుకొస్తే వైద్యం కాలుకి 3 చోట్ల చేశారండి. 3 చోట్ల ఒక్కొక్క కాలుకి చాలా బాగా చేశారండి. బాగా చేసాక ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాడండి. గొట్టం ముచ్చుకుంటే నడిచేస్తున్నాడండి. ఓ రోజు బాగా నడుస్తున్నాడండి. ఈ అయ్యగారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి, రుణపడి ఉంటామండి. చాలా బాగా చేశారండి వైద్యం. ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్కి వచ్చి? హాస్పిటల్కి వచ్చి 20 రోజులు అవుతుందండి. తారీఖు గుర్తులేదండి, నేను చదువుకోలేదు సార్. తారీఖు గుర్తులేదు, 20 రోజులు అవుతుంది. బాగా చేశారండి. కిషోర్ సార్కి కాళ్ళు పెట్టుకుంటే దండ పెట్టాలని ఉందండి. అంత అలా ఉందండి. 2 కాళ్ళు కొట్టుకుంటే దండ పెట్టాలని అనిపిస్తుందండి నా మనసులోను. అంత బాగా చేశారండి వైద్యం. ఇప్పుడు ఏమో నడవగలుగుతుందండి. మా ఫ్యామిలీ అంతా కూడా మంచి సంతోషంగా ఉందండి. ఇంటికి ఫోన్ చేసి చెప్పాం బాగా నడుతున్నాడండి. రోజుకి బాగా నడుతున్నాడండి. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ 34 year old అంటే 34 సంవత్సరాల వ్యవసాయదారం చేసుకున్న ఆయన గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఆయనకి 3 years ముందర రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది. అండ్ అప్పుడే పాపము వెంటిలేటర్ మీద ఉండి చాలా కష్టాలు పడి హెడ్కి కూడా సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడే లోకల్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. దాని తర్వాత రికవర్ అయ్యాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బతికి బయటకు వచ్చినా కానీ హీ వాజ్ టోటలీ బెడ్ రిడన్. బెడ్ పైనే ఉండిపోయాడు 3 years. సో అండ్ ఎందుకు అంటే మొత్తం కాళ్ళల్లో అసలు శక్తి లేకుండా అండ్ డిఫార్మిటీ అంటే మొత్తం వంకరగా ఉండేసి అసలు నడవలేకపోయిండు. అండ్ ఆ పరిస్థితిలో ఒక 1 month బ్యాక్ మనకి అక్కడ రాజమండ్రిలో ఐ హ్యాడ్ సీన్ హిమ్. అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది ఒక 15-20 days బ్యాక్. సో దానికి ఏంటంటే తనకి హిప్ జాయింట్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెటరోట్రోపిక్ ఆసిఫికేషన్ అంటే మసిల్లో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయినందుకు ఈ హిప్ జాయింట్స్లో కంప్లీట్గా కాంట్రాక్చర్ అయిపోయి అతనికి హిప్ జాయింట్ మొత్తం ఫ్లెక్షన్లో ఉన్నది. సేమ్ థింగ్ మన నీ జాయింట్లో అంటే మోకాల దగ్గర కూడా సేమ్ థింగ్. అలాగే యాంకిల్ అండ్ ఫుట్ దగ్గర కూడా పాదం దగ్గర కూడా కాలు కిందకి కాంట్రాక్చర్ ఉంది. సో వాటినన్నిటికీ సర్జరీ చేసేసి ఇమ్మీడియట్గా సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ చేయడం జరిగింది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత దిస్ ఈజ్ ఇప్పుడు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఉండి దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ. సో దీంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే ఇలాంటి కొన్ని 100 కేసులు చేశాం. అండ్ ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాము ప్రెస్ మీట్స్ ద్వారా 100 కేసులు చేశాము. బట్ ఇలాంటి కేసు చేసినప్పుడు ఓన్లీ సర్జరీ ఒకటే కాదు, సపోర్ట్ స్ట్రక్చర్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటే hospital should have the infrastructure to support these kind of cases, the technical capability of the doctors and the medic and paramedic staff, వాళ్ళకు కూడా technical capability and experience ఉండాలి. సో అమోర్లో
మనకి క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీసియా ఈజ్ వన్ ఆఫ్ ద జ్యువెల్ ఇన్ ద క్యాప్ అండి. దీంట్లో ఎన్నో చాలా డిఫికల్ట్ సర్జరీస్, డిఫికల్ట్ పేషెంట్స్ని కూడా వీళ్ళు బాగా బయటికి తీసుకొస్తారు. అండ్ దానికి వన్ ఆఫ్ ద లైవ్ ఎగ్జాంపుల్ మీరు మీ ముందులో చూస్తున్నారు. అండ్ ఆర్థోపెడిక్స్ మీకు తెలిసిందే, ఆర్థోపెడిక్స్లో లాస్ట్ 2 decadesలో హైదరాబాద్లో వీ బీన్ దేర్ అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 11 yearsగా కూకట్పల్లి ఈ ఏరియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ నంబర్ ఆఫ్ సర్జరీస్, ప్రెస్ మీట్స్ అయ్యి ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ about the technical capabilities, and we have a very good team orthopedics lo. Dr. Santoshni is our pediatric orthopedics, Dr. Vamshi and Dr. Jaydeep are joint replacement and arthropedic surgeons. అండ్ దీనికి కాంప్లిమెంట్ చేయడానికి అంటే మనం ఎంత బాగా సర్జరీ చేసినా కానీ దాని రిజల్ట్ని మనకు ఆన్ గ్రౌండ్ చూపించాలంటే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కావాలి. సో అంటే జనరల్గా ఫిజియోథెరపీ అని లూజ్గా అంటుంటారు. ఫిజియోథెరపీ ఎలోన్ కాదు, అది ఏ ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ప్రతి పేషెంట్కి ఒక సపరేట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి అండ్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా. అండ్ ఇదేదో ఫ్యాన్సీ మిషన్స్ కాదు, ఏదో రోబో పెట్టాము, అదేదో మిషన్ పెట్టాము, రీహాబ్ చేసేసారు, అదే అని చెప్పి ఈ మధ్య బాగా చూస్తున్నాము న్యూస్లో. దాట్ అవి ఇంపార్టెంట్ ఏమో కానీ అది ప్రాబబ్లీ 25%, 75% ఈజ్ యాక్చువల్లీ వాట్ ఏది ఏ పేషెంట్కి ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ డాక్టర్ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ చేసుకొని అది చేస్తేనే కానీ మనకి ప్రాపర్గా ఇది రిజల్ట్ వస్తుంది. అండ్ రేడియేషన్ ఆంకాలజీ ఇప్పుడు మన అమోర్లో ఇక్కడే వీ హ్యావ్ ఎ క్యాన్సర్ సెంటర్ కాబట్టి రేడియేషన్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి వెరీ నెక్స్ట్ డే మనకి రేడియేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ డాక్టర్ శాంత హూస్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్ విత్ అస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్స్ వాట్ వీ హ్యావ్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఇవన్నీ చేయగలిగినాము. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డైట్ ఏమందో సార్? సారీ, డైట్ నార్మల్ డైట్ ఓకే. డిశ్చార్జ్ ఎప్పుడు ఉంది? వాళ్ళు యాక్చువల్గా టెక్నికల్లీ మనం డిశ్చార్జ్ చేయవచ్చు, బట్ ఫర్ రీహాబ్ దే ఆర్ స్టేయింగ్ బ్యాక్. యాక్చువల్లీ 3 daysలో డిశ్చార్జ్ సర్జరీ చేసిన 3 daysకి యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడ ఎవరు చుట్టాలు లేదు వాళ్ళకి. సో రీహాబ్ కొరకు దే ఆర్ స్టేయింగ్ బ్యాక్. సో అమోర్లో కూడా వీ హ్యావ్ సమ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, అంటే హాస్పిటల్ ఛార్జెస్ కాకుండా ఓన్లీ రీహాబిలిటేషన్ లాగా అడ్మిట్ చేసుకొని వెరీ నామినల్ మనీకి వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ద పేషెంట్స్. ఐ థింక్ ఇండిపెండెంట్గా కొంచెం నడిచిన తర్వాత అది అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్కి మేము అప్పచెప్పేస్తాము. అండ్ దెన్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ చిన్న ఫిజియోథెరపీ అంతా అక్కడ చేసేసుకోవచ్చు. దట్స్ నాట్ ప్రాబ్లం. ఓన్లీ సూచర్ రిమూవల్ ఇంకో 2 daysలో ఉంది. సూచర్ రిమూవల్ చేసేసి ఇంటికి పంపించేస్తాం. సో ఈ ఆపరేషన్లో ఎంతమంది టెక్నికల్గా పాల్గొన్నారు సార్ మీ వాళ్ళు? సో టీమ్ ఆఫ్ ఒక 4-5 అండి. అంటే ఎనస్థీసియా, తర్వాత డాక్టర్స్, తర్వాత ఫిజియోథెరపీ అండ్ ఒక 6 to 7 people. ఓకే, థ్యాంక్ యూ.